Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం Android 12 బీటా 3 వెర్షన్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. బీటా 1 వెర్షన్లో వచ్చేసి మనకి క్విక్ యాక్సెస్ మెన్యూ UI అయితే చేంజ్ చేసేసారు. బీటా 2 వెర్షన్కి వచ్చేసరికి మనకి మెటీరియల్ యూని ఇంట్రడ్యూస్ చేశారు. బీటా 3 విషయానికి వచ్చేసరికి మనకి వాల్పేపర్ అండ్ స్టైల్స్ని అయితే అప్డేట్ చేశారు. వాటితో పాటుగా ఇంకొన్ని ఫ్యూ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఇన్ డెప్త్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Android 12 బీటా 3 వెర్షన్లో మనకి మేజర్ అప్డేట్ వచ్చేసి వాల్పేపర్ అండ్ స్టైల్స్. సో మనం హోమ్ స్క్రీన్ని టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి వాల్పేపర్ అండ్ స్టైల్స్. ఇఫ్ యూ క్లిక్ దాట్ మనకి ఒక UI ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ మొత్తం ఒకటే దగ్గర చూపిస్తుంది. ప్రీవియస్ వెర్షన్లో అయితే మనం ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ ఒక దగ్గర ఉండేది, లాక్ స్క్రీన్ ఒక దగ్గర ఉండేది. అండ్ ఇఫ్ యూ సీ బాటంలో మనకి చేంజ్ వాల్పేపర్ అని ఉంది కదా, ఇఫ్ యూ క్లిక్ దాట్ ఈ UI మీకు గుర్తుందా, మనకి గూగుల్ లాంచ్ ఈవెంట్లో చూపించారు కదా. ఇక్కడ పైన వచ్చేసి మై ఫొటోస్ అని ఉంటుంది, కింద అయితే మనకి ఇన్బిల్ట్గా వచ్చే వాల్పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఫైనలీ మనకి బీటా 3 వెర్షన్లో అయితే మనకి లాంచ్ ఈవెంట్లో చూపించినట్టుగా వచ్చేస్తుంది. మీరు మీ ఓన్ ఫొటోస్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా ఇన్బిల్ట్ ఫొటోస్ అయినా సెట్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక జియోమెట్రిక్ షేప్ పెడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, బాటంలో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు హోమ్ స్క్రీన్ ఆర్ లాక్ స్క్రీన్ సెట్ చేయాలి అనేది. సో మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట, ప్రివ్యూ లాగా. అండ్ ఫుల్ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు. మనకి హైడ్ UI ప్రివ్యూ కూడా ఆప్షన్ ఉంటుంది, సో దట్ మీకు యాప్స్ లేకపోతే వాల్పేపర్ ఎలా ఉంటుంది, యాప్స్ ఉంటే వాల్పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ నుంచి ప్రివ్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఒక టిక్ మార్క్ ఉంది, ఇది క్లిక్ చేస్తే మనం వాల్పేపర్ని సెట్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ లేదు అంటే హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్. నేనైతే హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్కి సెట్ చేస్తున్నాను. లెట్స్ గో బ్యాక్. నెక్స్ట్ చూసారా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, వాల్పేపర్ కలర్స్ అండ్ బేసిక్ కలర్స్ అని. వాల్పేపర్ కలర్స్ అంటే మనకి వాల్పేపర్లో ఉన్న కలర్స్ అని తీసుకొని థీమ్ని సెట్ చేసుకోవచ్చు. సో వాల్పేపర్ కలర్స్లో నుంచి మనకి 4 థీమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి వాల్పేపర్ కలర్స్ గురించి తెలిసిందే కదా, Android 12 నుంచి మన UI కూడా వాల్పేపర్లో ఉన్న కలర్స్ని బట్టి చేంజ్ అయిపోతున్నాయి. ఇక్కడ బ్లూది క్లిక్ చేశాను. సో ఇఫ్ యూ సీ మనకి UI అంతా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కలర్స్ అని ఉంది. సో ఈ బేసిక్ కలర్స్ అంటే మనకి టోటల్ 16 కలర్స్ ఉంటాయి కదా, RGB కలర్స్, అవన్నీ చూపించాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి బీటా వర్షన్లో ఓన్లీ 4 కలర్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు గ్రీన్ సెట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడంతా మనకి గ్రీన్ UI కలర్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిన కలర్ మీరు వాల్పేపర్ కలర్స్ నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదు బేసిక్ కలర్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే మనకి డార్క్ థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ టర్న్ ఆన్ ద డార్క్ థీమ్ చూడొచ్చు, మనకి UI అంతా డార్క్ లాగా చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ డార్క్ అయిపోదు, డిపెండింగ్ అపాన్ ద కలర్స్ మనకి అది డార్క్ థీమ్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థీమ్డ్ ఐకాన్స్. మనం లాంచ్ ఈవెంట్లో చూసాం కదా, మనకి ఐకాన్స్ అండ్ విడ్జెట్స్ కూడా UIని చేంజ్ చేశారు. ఇఫ్ యూ క్లిక్ దట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డిఫాల్ట్ యాప్స్ UI అయితే చేంజ్ అయిపోయింది. ఈ ప్లే స్టోర్ కానీ లేకపోతే ఇక్కడ ఫోన్ యాప్ కానీ మెసేజింగ్ యాప్ కానీ చూసారా చేంజ్ అయిపోయింది. బట్ ఇంకా మనకి థర్డ్ పార్టీ యాప్స్కి అయితే ఈ ఫీచర్ అప్లై అవ్వట్లేదు. మేబీ అప్కమింగ్ బీటా వర్షన్లో మనకి థీమ్డ్ ఐకాన్స్ థర్డ్ పార్టీ యాప్స్ కూడా వస్తాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనలీ యాప్ గ్రిడ్. దీని గురించి మన అందరికీ తెలిసిందే. మీరు 5x5 యాప్స్ కావాలా, 3x3 యాప్స్ కావాలా అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి కెమెరా ఐకాన్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూసారా, ఇవన్నీ గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఇవే కాదు, ఈవెన్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇఫ్ యూ సీ దట్ చూసారా, ఇవన్నీ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఎందుకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందంటే మన ఫోన్ UI అంతా గ్రీన్ కలర్ సెట్ చేసుకున్నాను కాబట్టి మనకి కెమెరా ఐకాన్స్లో ఉన్న ఫీచర్స్ కానీ సెట్టింగ్స్ కానీ అన్నీ గ్రీన్గా ఉన్నాయి. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మనకి మైక్ బటన్. సో ఇక్కడ చూసారా, మనకి గూగుల్ అసిస్టెంట్ మైక్ బటన్లోకి చేంజ్ చేశారు. ప్రీవియస్గా అయితే మనకి బబుల్స్గా ఉండేది, ఇప్పుడైతే మనకి మైక్ ఐకాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రీసెంట్ యాప్ లింక్ షేర్. సో ప్రీవియస్గా మనం ఎవరికైనా లింక్ షేర్ చేయాలి అనుకుంటే బ్రౌజర్ ఓపెన్ చేసి లింక్ షేర్ చేసేవాళ్ళం. ఫ్రమ్ నౌ ఆన్ మనం రీసెంట్ యాప్స్లోకి వెళ్తే పైన ఇక్కడ చూసారా ఒక లింక్ ఐకాన్గా అనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ దట్ మనం కాపీ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో ఎవరికైనా మీరు ఏదైనా
ప్రీవియస్గా బ్రౌజ్ చేసిన హిస్టరీని కానీ లేకపోతే ఏదైనా వీడియో లింక్ కానీ షేర్ చేయాలి అనుకుంటే మనం రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి జస్ట్ షేర్ చేస్తే ఏదర్ యూ వాంట్ టు షేర్ బై మెసేజ్ లేదు అంటే జీమెయిల్ ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా షేర్ చేసేయచ్చు. ప్రస్తుతానికైతే మనకి షేర్ లింక్ ఆప్షన్ అనేది ఓన్లీ ఇన్బిల్ట్ యాప్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, థర్డ్ పార్టీ యాప్స్కి ఇంకా పనిచేయట్లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టర్ వే టు షేర్ ద లింక్స్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లాంగ్ స్క్రీన్ షాట్. సో ప్రీవియస్గా మనకి సామ్సంగ్ యూఐలో చూసాము అండ్ అలానే థర్డ్ పార్టీ యూఐస్లో కూడా చూసాము, బట్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ 12 మనకి ఇన్బిల్డ్గా ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీస్తున్నాను. సో చూసారా, ఇక్కడ చూస్తే క్యాప్చర్ మోర్ అని ఉంది కదా, ఇఫ్ యూ క్లిక్ దాట్ మీకు మొత్తం యూఐ అంతా ఓపెన్ అవుతుంది. ఎంత స్క్రీన్ షాట్ కావాలి అనేది మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూసుకోవచ్చు. ఇఫ్ యూ సీ మనకి ఇది మ్యాగ్నిఫై అయి కూడా కనిపిస్తుంది, చాలా క్లియర్గా ఉంది. సో నేనైతే ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటున్నాను. ఫుల్ పేజ్ పెట్టేసి క్లిక్ సేవ్. సో సింపుల్, మనకి లాంగ్ స్క్రీన్ షాట్ అయితే ఫొటోస్లోకి సేవ్ అయిపోతుంది. సో చూసారా, మనకి ఇలా ఫొటోస్ యాప్లో ఇంత పెద్ద స్క్రీన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 12 నుంచి ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే కనుక యానిమేషన్స్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఒకసారి ఇప్పుడు యానిమేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నేనైతే ఒక టెస్ట్ మెసేజ్ సెండ్ చేస్తున్నాను. సో చూసారా, మనకి యానిమేషన్ పైనుంచి వచ్చింది అండ్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది పైకి. సో డిడ్ యూ సీ దట్ యానిమేషన్? నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి డిస్ప్లేలో బాటంలో ఆటో రొటేట్ స్క్రీన్ అని ఉంటుంది కదా, ఇఫ్ యూ సీ దట్, దీంట్లో చూస్తే మనకి ఎనేబుల్ ఫేస్ డిటెక్షన్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల హెల్ప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఆటో రొటేట్ పెట్టుకుంటే మీ ఫేస్ని ఫ్రంట్ కెమెరా స్కాన్ చేసి సో దట్ మనకి ఆటో రొటేషన్ అనేది యాక్యురసీగా ఇంప్రూవ్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఫీచర్ టు హ్యావ్. మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదు నాకు అవసరం లేదు అంటే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ప్రీవియస్గా మనకి కలర్స్గా ఉండేవి, బట్ ఆండ్రాయిడ్ 12 బీటా 3 వర్షన్లో చూసారా మనకి అవన్నీ ప్లెయిన్ ఇమేజెస్ లాగా చేంజ్ చేసేసారు అనమాట. సో అంతా న్యాచురల్గా అండ్ న్యూట్రల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లెట్స్ గో టు సెట్టింగ్స్, నోటిఫికేషన్స్. ఇక్కడ చూసారా మనకి యాప్ సెట్టింగ్స్ అని కొత్త ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల హెల్ప్ ఏంటి అంటే మీరు ఏదైనా యాప్కి నోటిఫికేషన్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అన్ని యాప్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ప్రీవియస్ వర్షన్లో అయితే మనం లాస్ట్ యూజ్ చేసిన యాప్స్కి మాత్రమే చూపించేది. సో ఇక్కడ మనకి ఒక డ్రాప్ డౌన్ మెన్యూ ఉంటుంది, దీంట్లో నుంచి మీరు మోస్ట్ రీసెంట్ యాప్స్ లేదు మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆల్ యాప్స్కి కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ నుంచి మీకు ఏ యాప్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మనకు అవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఆండ్రాయిడ్ 12లో వచ్చిన కొన్ని ఫీచర్స్ అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఎయిదర్ సామ్సంగ్ యూఐలో కానీ ఏదైనా చైనీస్ యాప్ యూఐస్లో కానీ లేదు అంటే మనం లాంచర్స్ వేసుకుంటాం, ఆ లాంచర్స్లో కానీ మీరు చూసే ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి స్టాక్ ఆండ్రాయిడ్లోకి రావడం అనేది గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంకా వేరే యాప్స్ కానీ ఏమీ వేసుకొని అవసరం లేదు, ఇన్బిల్ట్గా మనకి ఫీచర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్. సో చూసారు కదా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పర్ఫెక్ట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.